హలో ఎవ్రీవన్, ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు ఆగస్ట్ 2028కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా. ఓకే ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ఆగస్ట్ 1, 2024 భారత సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చారిత్రాత్మక నిర్ణయము. అయితే ఇది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా సాధ్యమవుతుంది? ఇంగ్లీష్లో చూద్దాం. ఆన్ 1st August 2024, the Supreme Court of India's historic decision on the SC/ST classification would be made possible by which article in the Constitution of India? Answer option A, 341 article. ఆగస్టు 1, 2024 భారత సుప్రీంకోర్టులోని 7 న్యాయమూర్తుల బెంచ్ అండి. ఇది ఎంతమంది అండి? 7 members ఉన్నారు. మరి ఈ బెంచ్ రాజ్యాంగంలోని రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారిగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కోటా యొక్క కార్యాచరణను పునర్నిర్మిస్తూ ఒక మైలురాయి తీర్పును వెలువరించింది. 1950లో చారిత్రాత్మక తీర్పు 6 వేరువేరు అభిప్రాయాలను చూసింది. 5 ఉపవర్గీకరణకు అనుకూలంగా మరియు జస్టిస్ బేలా త్రివేదిచే ఒంటరి అసమ్మతితో, అంటే ఈ బేలా త్రివేది అనేటువంటి వారు ఏం చేశారు? దీన్ని వ్యతిరేకించారండి. అయినప్పటికీ కూడా మిగతా వారంతా కూడా ఓకే చెప్పడంతో ఇది ఆ తీర్పు అనేది ఓకే అయింది. చారిత్రాత్మక సందర్భము మరియు రాజ్యాంగ నిబంధనలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారము మరి చారిత్రాత్మక నిర్ణయాలకు ముఖ్యంగా అంటరానితనానికి గురైన కులాలు, జాతులు లేదా తెగలను ఎస్సీలుగా జాబితా చేయడానికి రాష్ట్రపతిని పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా అనుమతిస్తుంది. ఈ సమూహాలకు విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో సమిష్టిగా 15% రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఉపవర్గీకరణలో న్యాయమైన సవాళ్లు మరియు ప్రయత్నాలు. కొన్నేళ్లుగా ఎస్సీ జాబితాలోని కొన్ని గ్రూపులు ఇతరులతో పోలిస్తే తక్కువ ప్రాతినిధ్యము వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు ఈ సమూహాలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ ప్రయత్నాలు తరచూ న్యాయపరమైన పరిశీలనను ఎదుర్కొన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎటకేలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయితే సాధ్యం అవ్వడాన్ని మనం చూడవచ్చు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కార్యాచరణ అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి. ఓకే, నెక్స్ట్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ఇటీవల ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ పొందిన భారతదేశంలోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ బై ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమైన శ్రీనగర్లో జరిగిన ఒక గొప్ప వేడుకలో కాశ్మీర్ సిటీకి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ లభించింది. జమ్మూ మరియు కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాద్ హనీ ఆల్ ఖద్దూమి మరియు కౌన్సిల్ నుండి ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన అంశుమాన్ గైక్వాడ్ ఏ రంగంలో ప్రఖ్యాతి చెందినవారు? అంశుమాన్ గైక్వాడ్ హూ డైడ్ రీసెంట్లీ వాజ్ అ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి, క్రికెట్ అండి. క్రికెట్లో చాలా ఫేమస్ పర్సన్. జూలై 31, 2024 71 ఏళ్ల వయసులో అంశుమాన్ గైక్వాడ్ మరణంతో క్రికెట్ ప్రపంచం అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. మాజీ భారత క్రికెటర్ మరియు కోచ్ అయిన గైక్వాడ్ ఏ వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత బ్లడ్ క్యాన్సర్కు గురయ్యారు.
అతని ఉత్తీర్ణత భారత క్రికెట్లో ఒక శకానికి ముగింపు పలికింది. ఆటగాడిగా, కోచ్గా మరియు నిర్వాహకుడిగా దశాబ్దాలుగా విస్తరించిన వారసత్వాన్ని మరి వదిలివేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. గుజరాత్లోని లోతల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఇండియా రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విచ్ కంట్రీ టు డెవలప్ ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎట్ లోతాల్ ఇన్ గుజరాత్? ఏ దేశంతో అండి? ఆప్షన్ ఏ వియత్నాం. భారతదేశము మరియు వియత్నాం తమ లోతైన సముద్ర సంబంధాలను ప్రతిబింబిస్తూ గుజరాత్లోని లోతల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో సంతకం చేసిన అవగాహన ఒప్పందము ఈ సహకార ప్రయత్నంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది రెండు దేశాల భాగస్వామ్య సముద్ర వారసత్వాన్ని సంరక్షించడం మరియు జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. సహకార ప్రయత్నాలు మరియు లక్ష్యాలు. ఎన్ఎంహెచ్సి భారతదేశం మరియు వియత్నాము మధ్య చారిత్రాత్మక మరియు సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేసే వివిధ అంశాలను కలిగి ఉంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5. గూగుల్ CEO సుందర్ పిచాయ్ మరియు అతని భార్యకి ఇటీవల గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేసిన భారత ఐఐటి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఐఐటి రీసెంట్లీ కన్ఫర్డ్ ఆన్ హానరరీ doctorate on Google CEO Sundar Pichai and his wife? ఎవరండి? ఆప్షన్ సి ఐఐటి ఖరగ్పూర్. వివరాలు చూద్దాం. సిలికాన్ వ్యాలీ మరియు ఇండియన్ అకాడమియాలోని ప్రతిష్టాత్మక హాల్ను వంతెనగా మార్చిన ఒక ముఖ్యమైన సందర్భంలో గూగుల్ మరియు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ మరియు అతని భార్య అంజలి పిచాయ్లను వారి ఆల్మా మేటర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ వారు సత్కరించారు. ఓకేనా, అంటే వీరు అల్యూమిని అండి. దీనికి వీరు సుందర్ పిచాయ్ది ఇక్కడే కంప్లీట్ కావడం జరిగిందండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటి ఖరగ్పూర్లో. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ వేడుక ఈ జంట ఇప్పటికే ప్రసిద్ధి చెందిన కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది మరియు భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల ప్రపంచ ప్రభావాన్ని నొక్కి చెప్పడం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో WHO వరల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కార్యకలాపాలను అమలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? The World Health Organization has recently signed an agreement to implement WHO Global Traditional Medicine Center activities in which city in India? ఆప్షన్ ఏ అండి, జామ్నగర్, గుజరాత్. జూలై 31, 2024 జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన దాతలపై ఒప్పందంపై సంతకం చేశాయి. దాతల ఒప్పందంపై. ఈ ఒప్పందము భారతదేశంలోని గుజరాత్లోని జామ్నగర్లో WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కార్యకలాపాలను అమలు చేయడానికి ఆర్థిక నిబంధనలను విస్తరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశానికి 3వ కాంస్య పథకాన్ని అందించిన స్వప్నిల్ కుసాలే ఏ క్రీడలో ఈ ఘనత సాధించారు? స్వప్నిల్ కుసాలే, హూ గేవ్ ఇండియా ఇట్స్ థర్డ్ బ్రాంజ్ మెడల్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024, అచీవ్డ్ ఇస్ అ ఫీట్ ఇన్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ రైఫిల్ షూటింగ్. ఉత్కంఠభరితమైన లక్ష్య సాధనలో 28 ఏళ్ల స్వప్నిల్ కుసాలే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 3వ పథకాన్ని అందించారు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో కుసాలే కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. షూటింగ్ ఈవెంట్లో భారతదేశం యొక్క పెరుగుతున్న సంఖ్యను జోడించింది. మొత్తం 3 పథకాలు వచ్చాయండి ఇప్పటి వరకు. మొదల్లో స్వర్ణం వచ్చేసి వైకే లియు, చైనా అండి. రజతము సెర్యు కులీష్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. కాంస్యము స్వప్నిల్ కుసాలేకి రావడం జరిగింది. నెక్స్ట్, లోక్సభలో పాత ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ యాక్ట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ టు రీప్లేస్ ద ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934? ఆప్షన్ ఏ అండి, సారీ ఇక్కడ ఆప్షన్ బి అండి, తప్పుపడింది ఇక్కడ. ఆప్షన్ బి భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. నేను ఎడిట్ చేస్తాను ఇది ఆప్షన్. లోక్సభలో పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టిన భారతీయ
వాయుయాన్ విధేయక్ 2024 పాత ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో కొత్త చట్టం. ఈ కొత్త చట్టము పౌర విమానయాన నియమాలను నవీకరించడానికి మరియు సరళీకృతం చేయడానికి రూపొందించబడింది. ఓకేనా. మరి ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన అవసరం ఏంటి చూద్దాం. 1934 నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం మొదట తయారు చేయబడినప్పటి నుండి 21 సార్లు అయితే మార్చబడింది. ఇది గందరగోళానికి మరియు అనవసరమైన సంక్లిష్టతకు దారితీసింది. కొత్త బిల్లు నిబంధనలు మరింత స్పష్టంగా రూపొందించడం, కాలం చెల్లిన నిబంధనలను తొలగించడం మరియు విమానయానానికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశం మరియు యూకే నుండి శాస్త్రవేత్తల బృందం ఇటీవల భారతదేశంలోని ఏ భాగంలో 6 కొత్త జాతుల బెంట్ టోడ్ గెక్కోలను కనుగొన్నారు. ఓకేనా. తొండలండి, ఇవి ఒక రకమైన తొండలు. ఓకే. The team of scientists from India and UK recently discovered 6 new species of bent tado gecko in which part of India? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఈశాన్య భారతదేశంలో కనుగొన్నారు. భారతదేశం మరియు యూకే నుండి శాస్త్రవేత్తలు ఇటీవల ఈశాన్య భారతదేశంలో 6 కొత్త జాతుల బెంట్ టోడ్ గెక్కోలను కనుగొన్నారు. ఈ అన్వేషణ ప్రాంతం యొక్క గొప్ప మరియు ఎక్కువ దాగి ఉన్న కార్యాచరణ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. కొనసాగుతున్న జీవ అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కీలక పరిశోధనా సంస్థలు. ఈ అధ్యయనము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్ మరియు న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లండన్లతో కూడిన సహకార ప్రయత్నము వారి జట్టు కృషి జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడంలో అంతర్జాతీయ సహకారం యొక్క నిబంధనలను ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆప్షన్ బి, సాయుధ బలగాల యొక్క ఆమోదించబడిన అవసరాలను త్వరితగతిన కొనుగోలు చేయడానికి ఈ సంస్థ సహాయపడుతుంది. ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పారా స్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచారు? రీసెంట్లీ విచ్ ఇండియన్ బికమ్ ద యంగెస్ట్ పారా స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్? ఆప్షన్ డి అండి, జియా రాయ్. ఇటీవల డయాబెటాలజీలో కృషి చేసినందుకు గాను ఏ కేంద్ర మంత్రి జీవితకాల పురస్కారము పొందారు? రీసెంట్లీ విచ్ యూనియన్ మినిస్టర్ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ డయాబెటాలజీ? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి, జితేంద్ర సింగ్ గారండి, కేంద్ర మంత్రి. రీసెర్చ్ యాక్సెస్ కోసం ఇటీవల ఏ డిపార్ట్మెంట్ 1DAE సబ్స్క్రిప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? 1DAE subscription. Which department has recently launched 1DAE subscription initiative for research access? Option B, Department of Atomic Energy అండి. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? Which ministry recently launched the Ideas for Life initiative to promote environmental sustainability? ఆన్సర్ ఆప్షన్స్ అండి, పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.